ఇప్పుడు ఈ ఫోర్త్ లేయర్ అనేది మీకు మెయిన్గా చెప్పడం కోసం, మెయిన్గా ఫోర్త్ లేయర్ చెప్పడం కోసమే చేసేస్తారు. ఈ విధంగా 3 లేయర్లు అనేది కంప్లీట్గా చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ బాటమ్ 3 లేయర్స్ అనేటివి కంప్లీట్గా చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ లాస్ట్ స్టెప్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక మెథడ్లో మీరు చూసి ఏదైనా అర్థం కాలేదన్న ఆ మెథడ్ చాలా ఫార్ములాస్ అనేది చెప్పానండి. తర్వాత నేను ఈ 4x4 క్యూబ్ నేర్చుకున్న తర్వాత 5x5 క్యూబ్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైందంటే ఈ క్యూబ్ని కూడా 3x3 ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేసేయచ్చు అనమాట. సో ఈ 4టిని ఒక సెంటర్ అనుకొని ఈ 2టిని ఒక సెంటర్ అనుకుంటే కనుక ఈ ఎడ్జెస్ని 3x3 క్యూబ్ మాదిరి ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ మెథడ్ అనేది చెప్తాను చూడండి. లాస్ట్ లేయర్ ఏ విధంగా చేయాలనో ఈ విధంగా 3 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు పైన పెట్టుకున్న ఎల్లో కలర్లో మనము ప్లస్ తెచ్చుకోవాలి. పైన పెట్టుకున్న ఎల్లో కలర్లో మనం 3x3 క్యూబ్లో కూడా సేమ్ ఇదే విధంగానే ఫస్ట్ 2 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పైన లేయర్లో ప్లస్ అనేది ఎల్లో తెచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ కూడా మనం ప్లస్ అనేది తెచ్చుకోవాలి. సో అలాంటప్పుడు మనకు ఈ ప్లస్ సింబల్లో కొన్ని సింబల్స్ వస్తాయి. మీరు చేసేటప్పుడైనా 3 లేయర్స్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్లో ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే ఎల్లో ఉండి మిగతాటన్నీ వేరే కలర్లు ఉంటాయి. సో అలాంటప్పుడు క్యూబ్ని ఏ సైడ్ అయినా పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. సో అలా కాకుండా ఇట్లా ఎల్ షేప్ వస్తుంది. ఇట్లా ఎల్ షేప్ చూడండి, ఇట్లా ఎల్ షేప్, ఈ ఎల్లో అనేది ఎల్ షేప్ వస్తుంది. ఈ ఎల్ షేప్ వచ్చినప్పుడు ఈ సైడే పట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. తర్వాత కొన్నిసార్లు మైనస్ వస్తుంది, ఇట్లా మైనస్ వస్తుంది. సో ఆ మైనస్ని ఇట్లా నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. ప్లస్ వచ్చేంత వరకు ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. సో అదే విధంగానే ఒక్కోసారి ఈ 3 లేయర్స్ చేసే టైంలోనే మీకు ఇక్కడ ఎల్లో మొత్తం ఎల్లో వచ్చేసి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఎల్లో వచ్చేసింది కాబట్టి మనకు సో ప్లస్ తెచ్చుకునే ఫార్ములాతో అవసరం లేదు. సో ఇప్పుడు మనకు ఏది వచ్చింది, మనకు 4 రకాలు వస్తాయి. డాట్ అన్న వస్తుంది, ఎల్ అన్న వస్తుంది, మైనస్ అన్న వస్తుంది, ప్లస్ ఒకేసారి అయినా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ ఎల్ అనేది వచ్చింది కాబట్టి ఎల్ షేప్లో ఇలా పెట్టుకొని తర్వాత ఈ ఫార్ములా అప్లై చేయండి. FRUF అంటే R', U', F'. సో ఈ విధంగా చేయడం వల్ల చూడండి మనకు మైనస్ వచ్చింది. మైనస్ ఇలా పెట్టుకొని చేయాలా కాదు, ఇలానే పెట్టుకోవాలి. FRUR', సో ఈ విధంగా ప్లస్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో ఈ ఫార్ములా యూస్ చేసి ప్లస్ తెచ్చేసుకున్నాం. ఓకే, సేమ్ ప్రాసెస్ 3x3 క్యూబ్ ఎలా చేస్తామో ఇలాగనే. సో ప్లస్ తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, ఇంకా ఏదైతే ఈ ప్లస్ తెచ్చుకున్న ఎడ్జెస్ ఉంటాయో దాని జాయింట్ కలర్ ఉంటుంది. సో ఏదైతే ప్లస్ సింబల్లో ఈ ఎడ్జెస్కి సంబంధించిన జాయింట్ కలర్ ఏముందో అది సెంటర్కి అన్నిటికీ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఒకటే మ్యాచ్ అయింది, ఓకే. ఇక్కడ మ్యాచ్ కాలే, ఇక్కడ గ్రీన్ అనేది మ్యాచ్ కాలే. సో అలాంటప్పుడు మీరు ప్లస్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని మ్యాచ్ చేయాలన్నమాట. ఏదైతే ఎడ్జెస్కి జాయింట్ కలరు ఆ జాయింట్ కలరు ఇది సెంటర్కి మ్యాచ్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు మీకు ఈ ప్లస్ తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏది సెట్ కావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది సెట్ కాలే, ఇది సెట్ అయిపోయింది. అట్లా మీకు ఏది సెట్ కాకుండా ఉంటుంది, ఒకటి ఏది సెట్ కాకుండా వస్తాయి. అలాంటప్పుడు క్యూబ్ని ఏ సైడ్ అయినా పెట్టుకొని నెక్స్ట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇప్పుడు నాకు ఇలా తిప్పడం వల్ల ఒకటి సెట్ అయింది. సో సెట్ అయిన దాన్ని మనము ఎడం పక్క పెట్టుకోండి. ఓకే, కొన్నిసార్లు మీకు ఇందాక నాకు చూడండి, ఒకసారి ఒకటే సెట్ అయిందని అనుకోకుండా ఒకసారి క్యూబ్ని అలా ఇలా తిప్పి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 2 సెట్ అయినాయి. సో ఒకటి సెట్ కావడం కంటే 2 సెట్ అయ్యడం బెటర్ కదా. 2 సెట్ అయితే ఒక్కొక్కటి ఈ 2 కూడా పక్కన సెట్ అయితే కదా, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఇలా పట్టుకోండి. ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. 2 పక్కన జాయింట్ అయితే, ఒకటే జాయింట్ అయితే కదా లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా మీకు ఒక్కొక్కసారి ప్లస్ చేసిన వెంటనే ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కలిసిపోతాయి. సో కలిసిపోతే కానీ ఈ ఫార్ములాతో అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ ఎడ్జెస్ని మనం మ్యాచ్ చేయడం కోసం ఈ ఫార్ములా అనేది
ఈ కలిసిన వాటిని మాత్రం ఒకటి బ్యాక్ టు ఒకటి లెఫ్ట్ పెట్టుకొని రెండు కలిసి పక్క పక్కన ఉంటే కన్నా ఇట్లా పెట్టుకున్నాం. ఓన్లీ ఒకటే కలిస్తే కన్నా ఈ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మీకు గ్రీన్ ఎదురెదురుగా మ్యాచ్ అయిపోతాయి. ఎదురెదురుగా మ్యాచ్ అయిపోయినప్పుడు మనము ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఎడ్జ్ అనేది రెండు ఎదురెదురుగా మ్యాచ్ అవుతాయి. అలాంటప్పుడు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తే 4 ఎడ్జెస్ అనేటివి ఈక్వల్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఇలా పెట్టుకొని తర్వాత ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఆర్ యు యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్. చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనకు రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూకి బ్లూ మ్యాచ్ అయిపోయింది. సో ఈ విధంగా మ్యాచ్ చేసిన తర్వాత మనం 3 లేయర్స్ కంప్లీట్ చేసేసినాం. తర్వాత ఇక్కడ పైన ఎల్లో అనేది ప్లస్ తెచ్చుకున్నాం. ఆ ప్లస్ సింబల్ యొక్క ఎడ్జ్ కలర్లో ఈ జాయింట్ కలర్కి సెంటర్స్కి మ్యాచ్ చేయడం కోసం ఈ ఫార్ములా అప్లై చేసినాం. అర్థమైంది అనుకుంటా. సో ఈ జాయింట్ ఎడ్జెస్ అనేటివి ఒకటి వస్తే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, రెండు పక్క పక్కన వస్తే ఇలా పెట్టుకొని ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఒకవేళ ఎదురుగా వస్తే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి చేసి ఈ ఫార్ములా అప్లై చేయాలన్నమాట. చేసిన తర్వాత ఎడ్జెస్ అనేటివి మ్యాచ్ అయిపోతాయి. సో ఒకసారి చేసిన తర్వాత రాకపోయినా కూడా ఆ ఫార్ములాను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా వచ్చినాయి, ఈ ఫార్ములా ఒకసారి అప్లై చేసింటే పక్కన వచ్చినాయి. సో పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేస్తే 4 సెట్ అయిపోతాయి. ఈ విధంగా వచ్చేంత వరకు ఈ ఎడ్జెస్ ఆ ఫార్ములా యూజ్ చేసేసి ఎడ్జెస్ మ్యాచ్ చేసేయాలి. సో మ్యాచ్ చేసేసినాం, బాగుంది. 3x3 క్యూబ్లో లాగానే సేమ్ టు సేమ్ పైన లాస్ట్ లేయర్ అనేది ప్లస్ తెచ్చుకున్నాం, దాన్ని ఎడ్జెస్ని మ్యాచ్ చేసేసి ఇంకా టోటల్ ఇక్కడ ఎల్లో అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ ఎల్లో అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ టోటల్ ఎల్లో అనేది తెచ్చుకోవాలి. సో ఎల్లో తెచ్చుకోవడం కోసం మనం ఏం చేసామంటే ఇంతసేపు ఎల్లోని మనం పైన పెట్టుకొని చేసినాం కదా, ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేయాలి. కిందికి రివర్స్ చేసేసి ఒక్కొక్కసారి మీకు ఈ ప్లస్ తెచ్చుకొని అడ్జస్ట్ చేసే టైంలోనే ఇక్కడ ఎల్లో నాకు వచ్చిన విధంగానే వస్తుంది. సో వచ్చినటివి ఎడం పక్క పెట్టుకోండి, రానేటి మాత్రం కుడి పక్క పెట్టుకోండి. ఈ వచ్చినటివి ఒక్కొక్కసారి ఇక్కడ ఎల్లో లేదు, ఇక్కడ ఎల్లో లేదు, నాలుగిట్లో ఎల్లో లేదనుకోండి, ఏ సైడ్ అయినా పట్టుకొని మనము క్యూబ్ని చేయొచ్చు. ఒక్కొక్కసారి 3 రాకుండా ఒకటి మాత్రమే సెట్ అయింటుంది. ఆ సెట్ అయిన దాన్ని ఎడం పక్క పెట్టుకోండి. సో ఈ విధంగా ఎడం పక్క పెట్టుకున్న తర్వాత ఏదైతే సెట్ అయిందో వాటిని ఇప్పుడు నాకు 2 సెట్ అయినాయి కాబట్టి 2 ఎడం పక్క పెట్టుకుంటున్నాను. సో ఎడం పక్క పెట్టుకోవాలి. మీకు వచ్చినట్టు మాత్రం రానేటివి ఏది 4 రాకపోతే ఏ సైడ్ అయినా ఏదైతే ఒకటి రాలేదో దాన్ని రైట్ కార్నర్లో పెట్టుకోవాలి. ఏదైతే రాలేదో దాన్ని రైట్ కార్నర్లో పెట్టుకోండి. కింద బాటంలో ఏదైతే రాలేదో వచ్చినట్టు ఎడం పక్కకు జరుపుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ కార్నర్ని సెట్ చేయాలి. సో సెట్ చేసే ముందు కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎదురుగా సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ మాత్రమే ఈ టోటల్ ఎల్లో వచ్చేంత వరకు ఈ సెంటర్ ఎదురుగానే ఉండాలి. ఒకవేళ పైన మిస్ అయినా ఎక్కడ మిస్ అయినా కూడా ఈ రెడ్ అనేది ఎదురుగానే ఉండాలి. మీకు వేరే సెంటర్ అయినా ఉండొచ్చు ఒకవేళ రైట్ కార్నర్లో తీసుకునే పిల్ల. సో మ్యాక్సిమం మీరు ఏదైతే రైట్ కార్నర్లో కాలేదు దాన్ని చేయాలనుకుంటున్నారో అది చేసేటప్పుడు ఎదురుగా ఏ సెంటర్ ఉందో ఆ సెంటర్ ఎదురుగా పెట్టుకోండి. సో పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇది కాలేదు కదా, దీన్ని సెట్ చేయాలి. మనం ఆల్రెడీ సెట్ అయినట్టు ఒకవేళ ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ ఎడం పక్క పెట్టుకున్నాం. ఒకవేళ ఈ రెండిట్లో ఖాళీ ఉంటే కూడా మనము తర్వాత ఇది వచ్చేసింది ఎడం పక్క జరుపుకోవాలి. చెప్తా చూడండి ప్రాసెస్. ఇప్పుడు ఎదురుగా సెంటర్ తీసుకొని ఇది రైట్ కార్నర్లో ఫస్ట్ ఈ ఫార్ములా అనేది 5 సార్లు రిపీట్ చేయాలి. 5 సార్లలో ఏదో ఒకసారి ఇక్కడ ఎల్లో వచ్చి కూర్చుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి RUR' సో ఇక్కడ చూడండి 2 సార్లు రిపీట్ చేయడం వల్ల ఈ ఎల్లో అనేది వచ్చి కూర్చునింది. ఓకే, తర్వాత ఇక్కడ మిస్ అయిపోయినాయి టెన్షన్ తీసుకోవద్దు. ఎల్లో సెంటర్ మాత్రం ఎదురుగానే పెట్టుకొని చేయండి. చేస్తూ ఉండగా ఏదైతే కాలేదో దాన్ని రైట్ కార్నర్ బాటంకి తెచ్చుకోవాలి కదా. సో ఇక్కడ ఇది సెట్ అయిపోయింది. సో వచ్చినట్టు ఎడం పక్కకు సరిపోయింది. రానేటి మాత్రమే రైట్ కార్నర్ బాటంకి తెచ్చుకోండి. రైట్ కార్నర్ బాటంకి తెచ్చుకుంటే సో సేమ్ ప్రాసెస్. ఈ రెడ్ సెంటర్ అనేది మిస్ కాకుండా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉన్నది అనేది ఇలా తిప్పుకొని చేయకూడదు. రైట్ కార్నర్కి తెచ్చుకున్నాం కదా అని బ్లూని సెంటర్ ఎదురుగా తెచ్చుకోకూడదు. ఏదైతే మనం స్టార్టింగ్లో సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎదురుగా తెచ్చుకొని కంప్లీట్గా వచ్చేంత వరకు ఆ సెంటర్ ఎదురుగానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రైట్ కార్నర్కి తెచ్చుకున్న తర్వాత ఈ ఫార్ములా యూస్ చేసేసి ఇక్కడ ఎల్లో తెచ్చుకోవాలి. RUR'. సో ఈ ఫార్ములా మనము 4 సార్లు రిపీట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే మనకు 2 మిగిలిన ఎల్లోలు 2 వచ్చేసినాయి. ఒక్కోసారి మీకు ఇక్కడ కూడా ఇప్పుడు నేను 2 చేసిన, ఈ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసిన అనుకోండి, ఇక్కడ ఒకటి ఖాళీ ఉంది.
సో దాన్ని ఇప్పుడు రైట్ కార్నర్ తెచ్చుకొని సెంటర్ అలాగే పెట్టుకొని టోటల్గా వచ్చేంత వరకు ఈ విధంగా మార్క్ చేయాలన్నమాట. ఈ ఫార్ములాని RUR' ఈ ఫార్ములా మాత్రమే టోటల్ ఎల్లో వచ్చేంత వరకు చేయాలి. సో చేసేటప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ ఏదైతే ఇంతసేపు పైన ఎల్లో పెట్టుకొని ప్లస్ తెచ్చుకున్నామో దానికి సంబంధించిన ఎడ్జెస్ట్ని మ్యాచ్ చేసేసినాం. సో ఆ ఎడ్జెస్ట్ని కిందికి తిప్పిన తర్వాత ఈ ఎల్లో చేసే ప్రాసెస్లో ఈ ఎడ్జెస్ అనేది సెంటర్కి మిస్ అవుతాయి. సో సెంటర్ మిస్ కాకుండా ఈ విధంగా ఏదానికి ఆ సెంటర్ మ్యాచ్ చేసేయండి. ఓకేనా, ఏదానికి ఆ సెంటర్ మ్యాచ్ చేసేయండి. ఓకే, సూపర్. ఈ విధంగా చేసేసిన తర్వాత గమనించితే ఇంకా మనకి ఏది సెట్ కావాల్సింది, కార్నర్స్ అనేటివి సెట్ కావాలి. సో ఈ విధంగా చేసేటప్పుడు ఎల్లోని పూర్తిగా చేసేటప్పుడు ఒకటి దొరికింది మనకు. ఓకేనా, ఒకటి ఈ కార్నర్ అనేది ఏ సెంటర్కి ఆ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. ఒక్కొక్కసారి 4 రాకుండా కూడా ఉంటాయి. సో రాకుంటే పోనీలే. ఒక్కొక్కసారి 2 వస్తాయి. సో మిగతా 2 పెండింగ్ ఉంటాయి. ఒక్కొక్కసారి మీ అదృష్టం బాగుంటే ఈ ఎల్లో తెచ్చుకునే టైంలోనే మొత్తం టోటల్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఒకటి వచ్చింది. సో సేమ్ ప్రాసెస్, ఒకటి వచ్చింది, దీన్ని ఎడం పక్క పెట్టుకున్నాం. ఒకటి వచ్చి 2 వచ్చినా కూడా ఎడం పక్కనే పెట్టుకున్నాం. సో ఒకటి వచ్చింది కాబట్టి నేను ఎడం పక్క పెట్టుకొని ఏదైతే రాలేదో దాన్ని రైట్ కార్నర్లో పెట్టుకుంటాం. అలాగే టోటల్ ఎల్లో తెచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అనుకోవచ్చు రెడ్ను పక్కకి తిప్పినావు కదా అని. సో మనం రెడ్ను ఇంతసేపు మనము ఓన్లీ ఇక్కడ ఎల్లో టోటల్ వచ్చేంత వరకు ఆ సెంటర్ ఎదురుగా పెట్టుకొని చేసేసినాం. టోటల్ ఎల్లో వచ్చేసింది, ఇంకా కండిషన్ సాల్వ్ అయిపోయింది. సో సాల్వ్ అయిపోయింది, ఎడ్జెస్ట్ని మ్యాచ్ చేసేసుకొని సో ఏదైనా ఒకటి ఈ కార్నర్ ఏ సెంటర్కి ఆ సెంటర్కి మ్యాచ్ అయిందేమో చెక్ చేసినాం. సో ఈ సెంటర్ మ్యాచ్ అయిపోయింది కానీ దాన్ని ఎడం పక్క పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఈ కార్నర్స్ని సెట్ చేయడం. సో ఏదైతే ఒకటి కాలేదో ఆ కార్నర్ని ఒకటి రైట్ కార్నర్ బాటంలో పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ ఇందాక ఎల్లోకి చేసినట్టు ఈ రైట్ కార్నర్ బాటంలో పెట్టుకొని ఇప్పుడు ఈ కార్నర్ ఈ బిల్లను ఈడికి పంపిద్దాం. సో ఈ బిల్లని ఈడికి పంపించడానికి RUR' చేస్తే ఇక్కడున్న బిల్ల ఇక్కడికి పోయింది. ఓకే, పోయింది. మనము అనుకున్న కలర్ ఎల్లో కదా, ఆ ఎల్లోకు జాయింట్ కలర్ 2 ఏమున్నాయి? ఆడ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది. సో ఇక్కడున్న బిల్లని ఇక్కడికి పంపించి దాని యొక్క మనం అనుకున్న కలర్ ఎల్లో కదా, ఆ ఎల్లోకు జాయింట్ కలర్ ఏమున్నాయి? ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉన్నాయి. సో ఆరెంజ్ అండ్ గ్రీను మనకు ఇలా ఉంది కదా, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పంపించి ఏదైతే సెంటర్ ఎదురు ఉందో ఇప్పుడు ఆ జాయింట్ కలర్కు ఏమేమి ఉన్నాయి? ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ అనేటివి ఇక్కడ లాస్ట్ లేయర్లో ఇక్కడ ఈ మధ్య ఎడ్జ్ ఆరెంజ్ గ్రీన్ లేదా గ్రీన్ ఆరెంజ్ ఉందా? అలానే ఉండాలి. ఏదైతే మనము అనుకున్న కలర్కి జాయింట్ కలర్స్ ఏ విధంగా ఆరెంజ్ గ్రీన్ ఉన్నాయో అవి ఒకటి కింద లాస్ట్ లేయర్లో ఎడ్జ్ ఒకటి ఎదురుగా ఉండాలి, ఒకటి రైట్ ఉండాలి. ఇక్కడున్న జాయింట్ కలర్స్ ఒకటి ఎదురుగా ఉండాలి, ఒకటి రైట్ ఉండాలి. సో ఇలా రైట్ ఉండి ఎదురుగా అయినా ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఆరెంజ్ ఉండి ఇక్కడ గ్రీన్ అయినా ఉండొచ్చు. సో గ్రీన్ ఇక్కడ ఆరెంజ్ ఉంది, కండిషన్ ఓకే, కానీ ఇక్కడ గ్రీన్ ఉండాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద లేయర్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఆరెంజ్ ఎదురుగా వచ్చింది, గ్రీన్ రైట్ వచ్చింది, కండిషన్ ఓకే. ఏదైతే మనం ఆపోజిట్ అనుకున్న కలరు ఎల్లోకి జాయింట్ కలర్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్నాయో అవి ఒకటి, ఆ 2 కలర్లు మనకు ఒకటి ఎదురుగా పక్కన రైట్ సైడ్ ఉండాలి. అది ఎట్లయినా కావచ్చు, ఇక్కడ ఆరెంజ్ ఉండి ఇక్కడ గ్రీన్ అయినా ఓకే, లేదంటే ఇక్కడ గ్రీన్ ఉండి ఇక్కడ ఆరెంజ్ ఉన్నా కూడా ఓకే. సో ఇలా ఇందాక మనకు గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆరెంజ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ లేదు. సరే గ్రీన్ ఇక్కడికి తెచ్చుకోవడం కోసము ఫస్ట్ ఇటు తిప్పితే ఆరెంజ్ ఇక్కడికి వచ్చింది, గ్రీన్ ఇక్కడ ఉంది, కండిషన్ ఓకే. అప్పుడు ఆ విధంగా ఏదైతే జాయింట్ కలర్ ఉన్నాయో దాన్ని ఒకటి ఎదురుగా ఒకటి రైట్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిల్లను ఇక్కడ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బిల్లను ఫస్ట్ RUR' చూడండి. ఈ విధంగా ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, ఎల్లోకి ఎల్లో మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయింది. సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే ఎల్లో చేసేటప్పుడు అర్థమైంది. టోటల్ ఎల్లో చేసేటప్పుడు
ఏదైతే మనం రెడ్ని సెంటర్ బేస్ చేసుకొని ఎదురుగానే పెట్టుకొని ప్రాసెస్ చేసినామో ఇప్పుడు కూడా కార్నర్స్ చేసేటప్పుడు ఏదైతే ఒక కాని కార్నర్ ఇందాక ఇది కాలేదు కదా, ఆ కాని కార్నర్ని రైట్ సైడ్ పెట్టుకొని ఇక్కడికి పంపించి ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ టోటల్ చేసేంత వరకు ఎదురుకునే ఉండాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అంతే. సో ఇప్పుడు చూడండి ఇది సాల్వ్ అయిపోయిందని ఏం చెప్పినా లెఫ్ట్కి దొబ్బేయాలి. లెఫ్ట్కి దొబ్బేసి ఈ సెంటర్ మార్చకూడదు, ఈ సెంటర్ ఎదురుగానే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కాలే, ఈ కార్నర్ సెట్ చేస్తున్నాం మనం, ఈ కార్నర్ సెట్ చేస్తున్నాం. ఓకే, కండిషన్ ఓకే. మీరు ఒక్కోసారి ఇలాంటి బిల్ల దొరుకుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెట్ చేసేసిన, ఎడం పక్కకు జరిగిన వెంటనే ఇది రైట్ కార్నర్కి వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఇక్కడికి పంపించి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామంటే కాదు. ఎందుకు కాదంటే మనము కార్నర్స్ని సెట్ చేస్తున్నాం. ఆ కార్నర్స్ లాస్ట్ కార్నర్స్ని సెట్ చేసేటప్పుడు ఎల్లో లేదు, దీంట్లో ఎల్లో లేని బిల్ల మనకు పనికిరాదు. సో ఏదైతే ఎల్లో ఉండాలి అది కార్నర్ మనకు పైకి పంపించి తర్వాత ఎదురుగా ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఇలాంటి బిల్ల మీకు వస్తే దీన్ని ఇక్కడికి పంపించి చేయగాకండి, దాంట్లో ఖచ్చితంగా ఆ కార్నర్లో ఎల్లో ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోయింది. ఏ సెంటర్కి ఏ ఎడ్జ్కి అది సెంటర్కి ఇది మ్యాచ్ అయిపోయింది. సో ఇది మ్యాచ్ అయిపోయింది. ఇది చూడండి, ఇది ఏమన్నా ఆరెంజ్కి ఆరెంజ్ మ్యాచ్ అయిపోయి బ్లూకి బ్లూ మ్యాచ్ అయిపోయి ఎల్లోకి ఎల్లో ఉందా. సో ఇది సెట్ కాలే. సో సెట్ కాని బిల్లను మన రైట్ కార్నర్ బాటంలో తెచ్చుకోవాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఇందాక ఏదైతే ఇలాంటి బిల్ల దొరికితే కన్నా దాన్ని పైకి పంపించి చేస్తే దాంట్లో ఎల్లో లేదు. సో అది మనకు పనికిరాదు ఆ బిల్ల చేయడానికి. ఏదైతే ఖచ్చితంగా అవసరం అవుతుందో ఆ బిల్లను మనం రైట్ కార్నర్ బాటంలో పెట్టుకొని దాన్ని అడిగి పంపిండి. సెంటర్ మాత్రం ఎదురుగానే పెట్టుకొని మర్చిపోకండి. సో ఇప్పుడు ఇది బిల్లని అడిగి పంపిస్తాం. RUR' పంపించినాం. సో ఇప్పుడు చూడండి, మనం అనుకున్న కలర్ ఎల్లో కదా, ఆ ఎల్లోకి జాయింట్ కలర్ ఇప్పుడు ఏమున్నాయి, బ్లూ అండ్ ఆరెంజ్ ఉన్నాయి. బ్లూ అండ్ ఆరెంజ్ అనేది ఏం చెప్పిన కండిషను, లాస్ట్ లేయర్ ఎడ్జెస్లో ఒకటి ఎదురు కానీ ఒకటి రైట్ కానీ ఉండాలి. ఏది ఇక్కడ ఉన్న జాయింట్ కలర్స్ బ్లూ అండ్ ఆరెంజ్. ఇక్కడ బ్లూ ఉండి ఇక్కడ ఆరెంజ్ ఉందా, లేదు. సో బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చేంత వరకు కింద లేయర్ని ఇలా తిప్పండి. బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చిందా, రాలే. ఇక్కడ బ్లూ వచ్చింది కానీ ఇక్కడ ఆరెంజ్ లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పితే ఇక్కడ బ్లూ వచ్చింది, ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. కండిషన్ ఓకే. ఇక్కడ ఉన్న రెండు కలర్లు బ్లూ ఇక్కడ ఉండి ఆరెంజ్ ఇక్కడ ఉన్నా ఓకే, తర్వాత ఇక్కడ బ్లూ ఉండి ఇక్కడ ఆరెంజ్ ఉన్నా కూడా ఓకే. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బిల్లని ఇక్కడికి తీసుకురావాలి. సో ఏం చేయాలి, RUR'. ఇక్కడ చూడండి, క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఈ విధంగా ఈజీ మెథడ్ అనేది 3x3 క్యూబ్ నేర్చుకొని ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో అదే 3x3 క్యూబ్ మెథడే 4x4 క్యూబ్లో యూజ్ అవుతుంది. అదే మెథడే 5x5 క్యూబ్లో కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా 4x4 క్యూబ్లో ఈజీ మెథడ్ అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి మీకోసం ఒక ఈజీ మెథడ్ అనేది చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి. సో